వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము మనందరిలో ఉన్నటువంటి దాదాపుగా ఇది అందరికీ ఉంటుంది. దేవుని సేవకుడుగా నాకు కూడా ఇదే అభిప్రాయం ఉంది. అంటే టోటల్గా ప్రతి ఒక్కరికి కూడా మనస్సులో ఒకటి ఉంటుంది. దాని గురించి ఈరోజు మనము ఆలోచన చేయబోతున్నాం. ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయంలో కొంతమంది ఏమో బయటపడతారు, కొంతమంది ఏమో బయటపడరు. కానీ ప్రతి ఒక్కరి మనసులో, వాళ్ళ సేవకులైనా విశ్వాసులైనా ప్రతి ఒక్కరి మనసులో ఈ విషయం ఉంటుంది. అది ఈరోజు మనము ఆలోచన చేయబోతున్నాం. ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనము ఆ చివరిలో చూడండి. దుష్టులు తమ మార్గములలో వర్ధిల్లనేల, మహావిశ్వాసఘాతకులు సుఖింపనేల. నీవు వారిని నాటుచున్నావు, వారు వేరు తన్నుచున్నారు, వారు ఎదిగి ఫలమునిచ్చుచున్నారు, వారి నోటికి నీవు సమీపంగా ఉన్నావు, కానీ వారి అంతరంద్రియములకు దూరంగా ఉన్నావు. ఇక్కడ ఇర్మియా అని తెలుసుగా మనకి గొప్ప ప్రవక్త. ఈయనకు కూడా ఉంది అభిప్రాయం. ఏంటి అభిప్రాయం అంటే, దుష్టులు తమ మార్గంలో వర్ధిల్లనేలా. మొన్న కూడా ఒక ఆయన నన్ను ఇదే అడిగాడు, ఏమండి దేవుడు ఈ తప్పు చేసే వారిని వెంటనే శిక్షించవచ్చు కదా, అప్పుడు ఎవడు తప్పు చేయకుండా ఉంటాడు? చాలామంది ఇదే అభిప్రాయం కలిగి ఉన్నారు. ఇక్కడ ఇర్మియా కూడా చెప్తా ఉన్నాడు. మొదటి నుంచి మనం గమనిస్తే, యెహోవా నేను నీతో వాదించినప్పుడు నీవు నీతిమంతుడిగా కనబడదు, అయినను న్యాయము విధించడాన్ని గురించి నేను నీతో మాట్లాడుదును. ముందేమో వాస్తవం చెప్తున్నాడు, అయ్యా నేను నీతో వాదిస్తే గెలిచేది నువ్వే నీతిమంతుడివి. అయితే మనం ఏంటంటే మనకున్న స్థాయిలో మనం నేర్చుకున్నటువంటి విధానంతో మాట్లాడతాం. ఇక్కడ ఇర్మియా కూడా అదే అంటున్నాడు, నేను నీతో వాదించినప్పుడు నీవే నీతిమంతుడిగా కనబడతావు, నువ్వే గెలుస్తావు, నీదే సరైంది, నీ వాదనే సరైంది. కానీ అయినా కానీ న్యాయము విధించడానికి గురించి నేను నీతో మాట్లాడాలి. ఓడిపోయినా సరే నా మనసులో ఉన్నది నీ ముందు కక్కాలి. అదేంటంటే న్యాయము విధించేటువంటి విషయం గురించి నీతో నేను మాట్లాడాలి. అంటే దేవుణ్ణి అడుగుతున్నాడు డైరెక్ట్గా. ఇంత అతనికి ఉన్నటువంటి బాధ ఏంటంటే, దుష్టులు తమ మార్గములో వర్ధిల్లనేలా. చెడ్డవారు ఎందుకు వర్ధిల్లుతున్నారు? మంచి మంచి డాబాలు కట్టుకుంటున్నారు, పిల్లలకి చక్కగా పెళ్లిళ్ళు చేస్తున్నారు, ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు, వ్యాపారాల్లో లాభాలు గడిస్తున్నారు, వ్యవసాయంలో బాగా మరి పంటని వాళ్ళు పొందుకుంటున్నారు. వాళ్ళు దుష్టులు కదా, ఎందుకు అలా వర్ధిల్లుతున్నారు? అది నా ప్రశ్న. నువ్వెందుకు వారి విషయంలో న్యాయం చేయలేకపోతున్నావు అని దేవుణ్ణి అడుగుతున్నాడు. మహావిశ్వాసఘాతకులు సుఖింపనేలా. విశ్వాసఘాతకులు అంటేనే చేసిన మేలు మర్చిపోయేవాడు. అవసరం ఉన్నప్పుడేమో అయ్యా అమ్మ అంటారు, ఆ తర్వాత మర్చిపోతారు. వాళ్ళని విశ్వాసఘాతకులు అంటారు. మహావిశ్వాసఘాతకులు అంటే ఇంకా రేంజ్ పెరిగిందనమాట. ఇక వాళ్ళని అసలే నమ్మకూడదు. మహావిశ్వాసఘాతకులు సుఖింపనేలా. వాళ్ళు ఎందుకు సుఖంగా ఉంటున్నారు? దుష్టులు ఎందుకు వర్ధిల్లుతున్నారు? ఇది నా ప్రశ్న. డైరెక్ట్గా దేవుణ్ణి అడుగుతున్నాడు. ఇంకా చూడండి ఏమంటున్నాడు 2వ వచనంలో, నీవు వారిని నాటుచున్నావు. వాళ్ళు పుట్టించింది నువ్వే కదా, నీవు వారిని నాటుచున్నావు, వారు వేరు తన్నుచున్నారు. అంటే భూమి మీద వాళ్ళు స్థిరపడుతున్నారు. వేరు తన్నటం అంటే స్థిరపడటం అనమాట. ఇల్లు కట్టుకోవటం, ఆ తర్వాత మంచి పొజిషన్ కలిగి ఉండటం. అలా వారు వేరు తన్నుచున్నారు, వారు ఎదిగి ఫలమునిచ్చుచున్నారు. స్థిరపడటమే కాదు, ఎదుగుతూ ఉన్నారు.
ఫలాలు పొందుతూ ఉన్నారు. ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుంది, నువ్వు న్యాయం చేయవా అని మాట్లాడుతున్నాడు. చూడండి, ఈయన ఇర్మియా అనేటువంటి ఈయన వాస్తవానికి ఆయన మనలాంటి మనిషే కదా. అయితే ముందే చెప్పాడు, నేను నీతో వాదించినప్పుడు నీవు నీతిమంతుడిగా కనబడదువు, చివరికి గెలిచేది నువ్వే. ఇందా చెప్పాను కదా, మనకు ఉన్నటువంటి నాలెడ్జ్ని బట్టి మాట్లాడతాం. మనకేమో త్వరగా అయిపోవాలి. కానీ ఆయన దేవుడు, మరి ఆయన నిర్ణయాలు, ఆయన ఆలోచనలు, ఆయన జ్ఞానము మనకంటే చాలా. కాబట్టి మనమేమో మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతుంటాం. ప్రతి వారిలో ఉన్నటువంటి సమస్య ఇదే. దుష్టులు వర్ధిల్లనేలా, మహావిశ్వాసఘాతకులు సుఖింపనేలా. ఒకసారి మనము ఆసాపు అనేటువంటి వ్యక్తి కూడా ఒక కీర్తన రాశాడు. ఈయన బాధ కూడా అదే. 73వ కీర్తన ఆసాపు రాసినటువంటి కీర్తన ఇది. చూడండి, ఈయన కూడా ఏం మాట్లాడుతున్నారో చూడండి. కీర్తన 3వ వచనం నుంచి, భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితిని. మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగా ఉన్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలగవు, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టవు. చూడండి, ఎవరు చూశాడంటే ఈయన భక్తిహీనులను గర్వించే వారిని చూశాడంట. అంటే వాళ్ళకి దేవుడు అంటే భక్తి లేదు, పైపెచ్చు వాళ్ళకి ఎక్స్ట్రా ఏముందంటే ఎక్స్ట్రా గర్వం ఉంది. వీళ్ళు ఆయన కంటపడ్డారంట. వాళ్ళని చూసి ఈయన మత్సరపడ్డాడంట, లోపల ఈర్ష్యపడ్డాడంట. ఏంటి, ఎందుకు ఈర్ష్యపడ్డాడు అని అంటే, మరణమందు వారికి యాతనలు లేవు. కొంతమంది చనిపోయేటప్పుడు చాలా బాధపడుతుంటారు. కొంతమంది అయితే మరణంలో కూడా సుఖం ఉంటుంది, ప్రశాంతంగా నిద్రలో జారుకునే వాళ్ళు కొంతమంది అయితే మరణానికి ముందు కొన్ని యాతనలు పడతారు, మనకు తెలుసు. ఇక్కడ ఈ ఆసాపు అంటున్నాడు, ఈ గర్వించేవారు భక్తిహీనులు వారికి మరణమందు యాతనలు లేవు, వారు పుష్టిగా ఉన్నారు. చనిపోయేటప్పుడు కూడా వాళ్ళు పుష్టిగానే ఉన్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలగవు. మనిషి అన్నాక ఇబ్బందులు వస్తాయి కదా, మరి వీళ్ళకి గర్వించే వారికి భక్తిహీనులకు ఎందుకు ఇబ్బందులు కలగట్లేదు? కావున గర్వము కంఠహారం వలె వారిని చుట్టుకొని వచ్చున్నది. ఆడవాళ్ళు ఏం చేస్తారంటే బంగారంతో మెడలో నెక్లెస్ చేయించుకుంటారు కదా, వీళ్ళు గర్వాన్ని మెడ చుట్టూ ధరించుకున్నారంట. అంటే వాళ్ళు గర్వంతో ప్రవర్తిస్తున్నారని, దాన్ని వాళ్ళు ఇదే మాకు గౌరవం అనుకుంటున్నారు. వాళ్ళు గర్వపడుతూనే ఇదే మాకు అందము అని అనుకుంటున్నారంట. వస్త్రము వలె వాళ్ళు బలాత్కారం ధరించుకుందరు, బట్టలు వేసుకున్నట్లుగా వాళ్ళు రౌడీజం చేస్తున్నారు. క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి, వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చున్నవి. బాగా వాళ్ళు క్రొవ్వు పట్టం అంటే బలవటం అనమాట, ఎవరు లెక్క చేయకుండా అలాగ వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఇలాగూ చూడండి, వాళ్ళ గురించి చెప్పుకుంటూ వస్తూ 11వ వచనం మనం గమనిస్తే, దేవుడు ఎట్లు తెలుసుకోను, మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారు అనుకుందరు. ఇంకా వాళ్ళు ఏమన్నారంట, దేవుడికి ఏం తెలుసులే, ఆ దేవుడికి తెలివి లేదులే అనుకుంటున్నారంట. ఎవరో ఈ గర్వపడే వాళ్ళు భక్తిహీనులు. ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారే ధన వృద్ధి చేసుకొందురు. చూడండి, ఒకవైపు రౌడీజం చేస్తున్నారు, ఒకవైపు గర్వంగా ప్రవర్తిస్తున్నారు. అయినా కానీ అంతటితో ఆగకుండా వాళ్ళు దేవుణ్ణి ఏమంటున్నారంట, దేవుడికి ఏం తెలుసు, ఎలా తెలుసుకుంటాడు ఆయన, మన చీకట్లో చేస్తున్నాం, లేకపోతే మనం ఎవరు తెలియకుండా చేస్తున్నాం, దేవునికి ఎలా తెలుసు అని అనుకుంటారంట. మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారు అనుకుందరు. దేవుడికి అంత తెలివి ఉందా, మన సీక్రెట్ చేసినా ఆయన చూస్తాడా అని అనుకుంటున్నారు. అంటే దేవుణ్ణి అనే స్థాయికి వాళ్ళు వచ్చారు. అయినా కానీ వాళ్ళు ఎలా ఉన్నారంట,
వీరు ఎల్లప్పుడూ నిశ్చయింత గలవారే ధనవృద్ధి చేసుకొందురు. ఇంతగా దేవుణ్ణి, ఆఖరికి దేవుణ్ణి తిట్టే స్టేజికి వచ్చినా కూడా ఎలా ఉన్నారంటే దేవుడు ఏమంటలేదు వాళ్ళని, వాళ్ళు నిశ్చింతగా ఉన్నారు, ధనవృద్ధి చేసుకుంటున్నారు. ఎలాంటి ఇబ్బందులే వాళ్ళకి. ఒకవైపు దేవుని మనుషుల్ని లెక్క లేకుండా మాట్లాడుతున్నారు, మనుషుల ఎడల బాగా రౌడీజం చేస్తున్నారు. అలాగనే దేవుని కూడా వాళ్ళు ఆయనకేం తెలుసులే, ఆయనకి తెలివి ఉందా అని దేవుని కూడా అనేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. అయినా కానీ దేవుడు వారిని ఏం చేయట్లే, వారు నిశ్చింతగా ఉన్నారు. పైపెచ్చు వాళ్ళు ధనవృద్ధి చేసుకుంటున్నారు. అంటే వాళ్ళ ధనము పెరిగిపోతూనే ఉంది. ఈయనకి ఆగలేదండి. ఇంకా ఇప్పుడు చూడండి, ఇంకా మాట్లాడుతున్నాడు. 13వ వచనం, నా హృదయము నేను శుద్ధి చేసుకుని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నిర్మలమై ఉండుట వ్యర్థమే. దినమంతే నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది. చూడండి, ఈయనకి ఇంకా మనసు ఆగట్లా. వాళ్ళు ఇంత చేస్తున్నా వాళ్ళు వర్ధిల్లుతున్నారు, నిశ్చింతగా ఉన్నారు. మేము దేవుని నమ్ముకున్న అన్ని టెన్షన్ లేదు, దేవుని నమ్ముకున్న ఎలాంటి అభివృద్ధి లేదు. పైపెచ్చు వాళ్ళు దేవుణ్ణి దూషించినట్లుగా మాట్లాడుతున్నారు, అయినా దేవుడు ఏమంటలేదు. ఇప్పుడు అంటున్నాడు, ఆసాపు అంటున్నాడు, నా హృదయం నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే. ఎందుకు నేను దేవుని నమ్ముకొని నీతిగా ఉండాలా, భక్తిగా ఉండాలా? వేస్టే కదా. నాకంటే వాడే బాగున్నాడు. దినమంతే నాకు బాధ కలుగుతుంది. రోజుల్లో ప్రతిరోజు అందరం చూస్తుంటారు కదా, ఒక రోజులో అనేక మంది కనపడుతుంటారు కదా, ఇంటి ఎదురుగా, ఇంటి వెనక, ఇంటి పక్కన ఉంటుంటారు కదా. ఏంటి ఈ పరిస్థితి? భక్తిహీనుడు ఎందుకు వర్ధిల్లుతున్నాడు? ఈయనకి ఆ రోజంతా ప్రతిరోజు బాధే. ఏంటి పరిస్థితి? దేవుడు ఏం చేస్తున్నాడు? అయితే ఇక అంతటితో ఆగలేదండి. ఆయన బాధపడటంతో ఆగల. కొంచెం ముందుకెళ్దాం. 17వ వచనంలో, 16వ వచనం, ఆయనను దీన్ని తెలుసుకున్న వాళ్ళని ఆలోచించినప్పుడు అసలు తెలుసుకోవాలి నేను, అసలు ఏంది పరిస్థితి అని ఆలోచించాడంట. నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరంగా ఉండెను. ఇంకా ఆలోచన మొదలు పెట్టాడు. ఇంట్లో కూర్చొని ఆలోచన చేస్తే నాకు ఆలోచన రాదులే కానీ దేవుని దగ్గరికి వెళ్తాను, మందిరంలోకి వెళ్తాను, దేవుణ్ణి డైరెక్ట్గా అడుగుతానని చెప్పి మందిరంలో పోయి కూర్చొని దేవుణ్ణి అడిగాడంట. అప్పటిదాకా ఆయాసకరంగా ఏంటి పరిస్థితి అని. ఇప్పుడు దేవుణ్ణి అడుగుతుండంట, వాళ్ళ అంతం ఏంటో నాకు చూపి, నేను ఆగలేకపోతున్నా, నువ్వేమో సహిస్తున్నావు, నాకు అనిపిస్తా ఉంది నేను నీతిగా ఉండటం వ్యర్థమే, భక్తి కలిగి ఉంటే వ్యర్థమే, నాకంటే వాళ్ళే బాగున్నారు. ఇక చేసేది ఏం లేక మందిరంలోకి పోయి దేవుని దగ్గర కూర్చున్నాడు. నాకు ఈ సంగతి చెప్పాను. చూడండి, ఇప్పుడు దేవుడు అతనికి సమాధానం చెప్తున్నాడు. 19వ వచనంలో, క్షణమాత్రములోనే వారు పాడైపోదురు, మహాభయము చేత వారు కడమొట్ట నశించుదురు. మేలుకొని వాడు తాను కన్న కళ్ళ మర్చిపోవున్నట్లు ప్రభువా నీవు మేలుకొని వారి బ్రతుకును తృణీకరింతువు. చూడండి, అప్పుడు దేవుడు అతను సమాధానం చెప్పాడంట, ఇదంతా కూడా క్షణంలో పోద్ది, నువ్వు చూస్తున్నావే, కొద్దిగా ఓపిక పట్టు, ఇది త్వరలోని ఇదంతా కూడా ఏముండదు, మొత్తం పాడైపోద్ది. పడుకున్నప్పుడు కళ్ళు వస్తుంటాయి, లేవగానే కొన్ని కళ్ళు గుర్తుండవు. అలాగనే వీళ్ళు కూడా వాళ్ళ బ్రతుకుని వాళ్ళు మర్చిపోతారు. కొద్దిగా ఆగు అని దేవుడు అతనికి సమాధానం చెప్పాడంట. అది తెలిసిన తర్వాత ఇప్పుడు చూడండి 22వ వచనంలో, నేను తెలివి లేని పశుప్రాయుడినైతిని, నీ సన్నిధిని మృగం వంటి వాడినైతిని. చూడండి, మత్సరపడటం కానీ దాని గురించి ఆలోచించడం కానీ, నేను భక్తి కలిగి ఉంటే వ్యర్థమే అని పలికాడు కదా ఈయన ఆసాపు. ఇప్పుడు ఇవన్నీ తలుసుకొని అంటున్నాడు, నేను ఎలా ప్రవర్తించాను, తెలివి లేని పశుప్రాయుడినైతిని, ఒక పశువులాగా నేను ఆలోచించాను, మృగాల్లాగా ఆలోచించాను, నిజంగా నాకు తెలివి లేదు. చాలా సందర్భాల్లో మనం ఏమనుకుంటామంటే, చాలా సందర్భాల్లో మనకి స్పాట్ జడ్జిమెంట్ కావాలి. మనకి అంటే అప్పటికప్పుడే తీర్పు.
క్షణాల్లో జరిగిపోవాలి. చాలామంది దీన్నే కోరుకుంటావు. చూడండి, కొంతమంది దీన్ని ఇంతటితో ఆగకుండా దేవుణ్ణి మాటల చేత ఆయాస పెట్టడం. ఇందాక కూడా చూసాం కదా, ఆసాపు కూడా దేవుణ్ణి ఆయాస పెట్టాడు. ఒకసారి మనము మలాకి గ్రంథంలోంచి కొన్ని మాటలు మనం చూద్దాం. ఇక్కడ కూడా మనుషులు రెండవ అధ్యాయం 17వ వచనంలో, మలాకి 2:17, మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాస పెట్టచ్చు. దేని చేత? ఆయనను ఆయాస పెట్టుచున్నామని మీరు అడుగుచున్నారే. దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు, వారి యందు ఆయన సంతోషపడును. చూడండి, దుర్మార్గులంటే దేవునికి ఇష్టం, వాళ్ళంటేనే ఆయన సంతోషపడతాడు అంటారంట. ఇంకో మాట ఏమంటారంట, న్యాయకర్తకు దేవుడు ఏమాయను అని చెప్పుకోవడం చేతనే మీరు ఆయన ఆయాస పెట్టుచున్నారు. రెండు మాటలు వాళ్ళు. దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు, వారి యందు ఆయన సంతోషపడతాడు అంటారంట. రెండో మాట ఏంటంటే, న్యాయకర్తకు దేవుడు ఏమైపోయాడు? ఇంత జరుగుతుంది, దేవుడు ఎక్కడికి పోయాడు? ఎందుకు వాళ్ళు వర్ధిల్లుతున్నారు? ఎందుకు వాళ్ళు సుఖంగా ఉన్నారు? చూడండి, ఇలా భక్తులు చాలా మంది కూడా ఇలాంటి మాటలు పలికారు. మనం కూడా మన జీవితాల్లో కొంతమంది ఏమో బయటికి చెప్తారు, కొంతమంది బయటికి చెప్పరు. మన అందరి జీవితాల్లో ప్రతి ఒక్కరికి ఇది ఉంటుందండి. నాకు కూడా ఉంది. ఎందుకు ఇలా అనేటువంటిది మనందరిలో ఈ ప్రశ్నలు ఉన్నాయి. అయితే మనము దాని గురించి ఆలోచించేటువంటి పరిస్థితుల్లో ఉండాలి, కానీ తొందరపడి మాట్లాడకూడదు. ఇక చూడండి, తొందరపడి మాట్లాడటం వల్ల ఏం జరిగిందంట, వాళ్ళు దేవుణ్ణి ఆయాస పెడుతున్నారంటే. తెలుసుగా మనకు ఆయాసం అంటే చాలా బాధ. అది ఊపిరాడదు. చచ్చిపోతే బాగుండు అనిపిస్తుంది, కానీ సావు రాదు. ఆయాసం అంటే అంత ప్రమాదం. అది చచ్చిపోతామంటే చచ్చిపోము, బతికే ఉంటాం, కానీ ఊపిరి పీల్చుకోవడం కష్టమవుతా ఉంటుంది. దాన్ని ఆయాసం అంటారు. ఇప్పుడు దేవుణ్ణి వాళ్ళు ఆయాస పెడుతున్నారు మాటల చేత. దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు. ఈ మాట ఒక భక్తుడు అన్నప్పుడు నిజంగా దేవుడు ఎంత బాధపడతాడో. యెహోవా దృష్టికి మంచివారు ఎవరు? నీతిమంతులు. నీతిని ప్రేమించే వారిని వారి యందు ఆయన సంతోషపడతాడు. అయితే మనం ఏం చేస్తున్నామంటే, కొద్దిగా మనకి వాళ్ళ అభివృద్ధి కనబడగానే వెంటనే నోరు జారుతున్నాం. దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు, వారి యందు ఆయన సంతోషపడను. లేకపోతేనేమో న్యాయం చేసే దేవుడు ఏమైపోయాడు? దేవుడు న్యాయం చేస్తాడంటారు కదా, మరి కుటుంబానికి అన్యాయం జరుగుతుంటే దేవుడు ఏం చేస్తున్నాడు? మనం ప్రకటన గ్రంథం కూడా చూస్తాం. నాథా, ఎందాక నువ్వు తీర్పు తీర్చుకుంటూ ఉంటావయ్యా అని ప్రశ్నిస్తున్నారు వాళ్ళు. రోము సామ్రాజ్యము క్రైస్తవుల్ని హింసిస్తూ ఉంటే ఆత్మలంట వారి శ్రమల వల్ల చనిపోయినటువంటి వారి ఆత్మలు మాట్లాడుతున్న దేవునితో, నాథా, ఎందాక నువ్వు వాళ్ళు తీర్పు తీర్చకుండా ఉంటావయ్యా, బలిపీఠం కింద ఉన్నటువంటి ఆత్మలంట. ఎక్కడైనా సరే ఇదే సమస్య. భక్తులు చాలా మంది ఈ ఆవేదన వ్యక్తం చేశారు. ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుంది? మనలో ఉన్నటువంటి సమస్య కూడా ఇదే, మన అందరిలో ఉన్న సమస్య ఇదే. దీని గురించి మనము ఈ ఉదయకాల సమయంలో కొన్ని విషయాలు మనము ఆలోచన చేసుకుందాం. ముఖ్యంగా మనం అందరం గుర్తించాల్సిన మొట్టమొదటి విషయం ఏంటంటే, ప్రతి మనిషి కూడా దేవుని పోలిక, దేవుని స్వరూపము, అందరినీ పుట్టించిన వాడు ఆయనే. ఇంకో మాట చెప్పాలంటే, ప్రతి ఒక్కరంటే ఆయనకి ప్రేమే. వాడు దుర్మార్గుడే కానీ, దుష్టుడే కానీ, నీతిమంతుడే కానీ, వాడు ఎవడైనా కానీ ప్రతి ఒక్కడంటే దేవునికి ఇష్టం. ఎందుకంటే అందరినీ కన్నది ఆయనే. చూడండి, మన జీవితాల్లో మనం తొందరపడి మాట్లాడతాం, కానీ ఒక తల్లికి 4 కొడుకులు ఉంటే వారిలో ఒకడు చెడ్డోడు ఉంటే వదులుకుంటారా? దొంగోడైనా వదులుకోరు, వాడు తాగుబోతైనా వదులుకోడు.
పైపెచ్చు మిగతా వాళ్ళకంటే వారి మీద ఎక్కువ ప్రేమ చూపిస్తుంటారు. కారణం ఏంటి? కన్న కడుపు అది, ప్రేమ అటువంటిది. అయితే దేవుని విషయంలో కూడా మనం ఏం చేస్తున్నామంటే అలా ఆలోచించట్లే. వాళ్ళెందుకు దేవుడు వర్ధిల్ల చేస్తున్నాడు, వారికి ఎందుకు సుఖాలు వస్తున్నాయి, వారెందుకు అభివృద్ధి అవుతున్నారు, మనం ఒక సంగతి మర్చిపోతున్నాం. వాళ్ళు కూడా దేవుని బిడ్డలే, వాళ్ళు కూడా దేవుని బిడ్డలే. వాళ్ళని పుట్టించింది కూడా దేవుడే. చూడండి, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయంలో, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం మనం గమనిస్తే, ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయనివాడు కాడు గాని ఎవడనూ నశింపవలెనని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. చూడండి, ఎవడను నశింపవలని ఇచ్చేయింపక. యేసు ప్రభువు నేను మరలా వస్తానని చెప్పాడు, ఆయన ఇంకా రావట్లా. పైన మనం చూస్తే 3వ అధ్యాయం పైన అపహాసకులు వచ్చంట, వాళ్ళు అపహసించు 4వ వచనంలో ఆయన రాకడని గురించిన వాగ్దానం ఏమాయను, పితరులు నిద్రించినది మొదలుకొని సృష్టి ఆరంభం ఉన్నట్లే నిలిచి ఉన్నదే అని చెప్పుదురు. కొంతమంది ఈ అపహాసకులు అంటే ఎవరు? అపహాసకులు అంటే ఎవరండి? ఎదుటి వ్యక్తిని లెక్క లేకుండా మాట్లాడేవాడు, తిరస్కారం చేసేవాడు, నువ్వెంత అని మాట్లాడేవాడు. ఇప్పుడు వాళ్ళు ప్రభువునే తిరస్కారం చేస్తున్నారు. ఆయన వస్తానని చెప్పాడు కదా, ఏమైంది అని అడుగుతున్నారంటే. చూడండి, ఒకవైపు ఇలాంటి అపహాసకులు అపహసిస్తున్నా కూడా, ఆయన్ని తృణీకరించి మాట్లాడుతున్నా కూడా, మరి ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అని అంటే ఆ పరమార్థం మనకు తెలియదు. పరమార్థం ఏంటంటే ఎవడు నశింపవలని ఇచ్చేయింపక, ఒక్కడు కూడా నశించిపోకూడదు. ఎందుకంటే అందరు నా బిడ్డలే, అందరు నా వాళ్లే. ఎవడు ఒక్కడు కూడా నశించిపోవటానికి వీల్లేదు. అందుకే యేసు ప్రభు అంట ఆగుతున్నాడంట, సహిస్తున్నాడంట. వాడు మారతాడులే. అయ్యా వాడు మారట్లేదయ్యా, మారతాడులే, ఇంకా ఈసారైనా మారతాడులే, ఈ సంవత్సరమైనా మారతాడులే. లూకాసు వార్త 15వ అధ్యాయంలో మనకి యేసు ప్రభు వారు 3 ఉపమానాలలో మనకి ఆ విషయం చెప్పాడు. లూకాసు వార్త 15వ అధ్యాయంలో అక్కడ 3 ఉంటాయండి. అంటే దేవునికి ఉన్నటువంటి ప్రేమ అటువంటిది, అందరిని పుట్టించిన ఆయనే కదా, కాబట్టి ఎవడు నశించిపోకూడదు, ఒక్కడు కూడా నశించిపోకూడదు. లూకాసు వార్త 15వ అధ్యాయంలో 3 నుంచి 7 వచనాల్లో ఇక్కడ 100 గొర్రెలు ఉన్నాయి, ఒకటి తప్పిపోయిందంట. ఏం చేశాడంట? 99 అడవిలో వదిలేసి ఆ ఒక్కదాని కోసం వెళ్ళాడంట. అటువలే అంటున్నాడు. మారు మనసు పొందు. చూడండి 7వ వచనంలో, అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమే కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాప విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. 99 రక్షణ పొందారు, వాళ్ళ వల్ల దేవుని సంతోషమే. ఆ సంతోషం కంటే కూడా ఒక్క పాపి మారు మనసు పొందితే ఈ సంతోషాన్ని బీడ్ చేస్తుందంట. అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే 100లో ఒక్కడు కూడా తప్పిపోకూడదు. కింద 10 నాణ్యాలు ఉంటే ఒకటి పోయిందంట. చూడండి, దీపం వెలిగించి శ్రద్ధగా దాన్ని వెతికిందంట. 8 నుంచి 10 వచనాల్లో 10 నాణ్యాల యొక్క విషయం. ఆ తర్వాత 11 నుంచి మనం గమనిస్తే 2 కొడుకులు ఉంటే ఒకడు తప్పిపోయాడు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఇద్దరిలో ఒక్కడైనా సరే ప్రాముఖ్యమే, 10 మందిలో ఒక్కడైనా ప్రాముఖ్యమే, 100లో ఒక్కడైనా ప్రాముఖ్యమే. ఒక్కడు కూడా నశించిపోవడానికి దేవునికి ఇష్టం లేదు. ఎందుకంటే ఆ ప్రేమ అటువంటిది. మనం ఈ విషయాన్ని మర్చిపోతున్నాం. దుష్టులైనా, మహావిశ్వాసఘాతుకులైనా, దుర్మార్గులైనా, దేవుని నమ్మని వాళ్ళైనా వాళ్ళు కూడా దేవుని బిడ్డలే. వాళ్ళ మార్పు వస్తుందేమని దేవుడు వేచి ఉంటున్నాడు. మరి ఎందుకు వర్ధిల్లుతున్నారు? ఎందుకు వాళ్ళు సుఖంగా ఉంటున్నారు? మరణం ముందు వారికి యాతనలు లేవు, మరి నేను భక్తి కలిగి ఉంటున్నాను, నాకు అన్ని టెన్షన్లే, ఏమి సాధించలేకపోతున్నాను. చూడండి, శారీరకంగా దేవుడు అందరినీ సమానంగా చూస్తాడు. ఎందుకంటే అందరూ దేవుని బిడ్డలే. దేవుడు
చూడండి, మనం అనేక సార్లు చూసాము అపోస్తుల కార్యంలో 17వ అధ్యాయం 25వ వచనంలో ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తము దయచేవాడు. అందరికీ. మత్తయి సువార్త 6వ అధ్యాయం. దేవుని ప్రేమ అటువంటి. ఎందుకంటే అందరూ ఆయన బిడ్డలే, మరి న్యాయం చేయాలి కదా, అందరికీ న్యాయం చేయాలి కదా. ఇప్పుడు మనమే అడుగుతున్నాం, నన్ను ఎందుకు కన్నావు అని అడుగుతున్నాం కదా. మరి వాళ్ళు అడగరా దేవుణ్ణి, నన్ను ఎందుకు నువ్వు పుట్టించావని? మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనంలో ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపించున్నాడు. ఏమంటే చెడ్డవారి మీద ఎందుకైనా సూర్యుని ఉదయింపజేయటం? ఎందుకండి? అనీతిమంతుల మీద అంటే నీతిగా లేని వారి మీద ఎందుకు వర్షం కురిపించటం? ఎందుకనంటే వాళ్ళు కూడా ఆయన బిడ్డలే. కాకపోతే వాళ్ళు ఏంటంటే దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోకుండా, మంచితనాన్ని అర్థం చేసుకోకుండా చెడుని ఎంచుకున్నారు. నీతిని ఎంచుకోకుండా అవినీతికి పాల్పడుతున్నారు. మరి వాళ్ళ మార్పు రావద్దా? వాళ్ళు మారొద్దా? చూడండి, చాలా సందర్భాల్లో మనము ఈ విషయాలు మర్చిపోతూ ఉంటాం. అంటే అందరినీ పుట్టించింది ఆయనే, అందరికీ జీవాన్ని ఊపిరిని సమస్తం ఇచ్చేది ఆయనే అనేటువంటి విషయాన్ని మనము మర్చిపోతుంటామండి. ఆ మర్చిపోయినప్పుడు మనకి ఇలాంటి మాటలు వస్తుంటాయి. ఒకసారి మన ప్రసంగి గ్రంథంలో కూడా ఒక మాట మనం జ్ఞాపం చేసుకుందాం. 8వ అధ్యాయం, ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయంలో ఇక్కడ మహాజ్ఞాని సొలొమోను కూడా, ఏమండి, సొలొమోను మాటలు కూడా చూడండి ఎలా ఉన్నాయో. 10వ వచనం నుంచి, మరియు దుష్టులు క్రమంగా పాతిపెట్టబడి విశ్రాంతి నొందుటయు, న్యాయముగా నడుచుకున్నవారు పరిశుద్ధ స్థలమునకు దూరంగా కొనిపోబడి పట్టణస్థుల వలన మరుబడి ఉండుటయు నేను చూసి తిని, ఇది వ్యర్థమే. దుష్టులేమో ఇందాక చూసాం కదా, మరణమందు వారికి యాతనలు లేవు, వాళ్ళు నెమ్మదిగా వెళ్ళుచున్నారు అని ఇందాక నేర్చుకున్నాం కదా. ఆసాపు చెప్పాడు కదా, ఇక్కడ సొలొమోను కూడా చెప్తున్నాడు, దుష్టులు క్రమంగా పాతిపెట్టబడి విశ్రాంతి పొందుచున్నారు. వాడు దుర్మార్గంగా జీవించాడు. ఇప్పుడు చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఘనంగా ఆ సమాధి కార్యక్రమం నిర్వహించారు. వీడు సమాధిలో ప్రశాంతంగా పడుకున్నాడు. కానీ న్యాయంగా నడుచుకున్న వాళ్ళు పరిశుద్ధ స్థలమునకు దూరంగా కొనిపోబడి పట్టణస్థుల వలన మరువబడుతున్నారు. నీతిగా ఉండే వాళ్ళని బయట చంపేస్తున్నారు. కనీసం వాళ్ళని సమాధి చేయడానికి కూడా ఎవరు లేరు. ఎందుకు ఇలా జరుగుతుంది? దుష్టుడేమో వాడు అంత దుర్మార్గంగా ఉన్నా వాడి సమాధి కార్యక్రమం ఘనంగా జరిగింది, వాడు సమాధిలో విశ్రాంతి పొందుతున్నాడు. మరి న్యాయంగా ఉండేవాడేమో కనీసం వాడిని సొంతూరులో కూడా సమాధి చేయలే. తెలుసుగా మనకి. మొదట అప్పుడు ఇప్పుడు కూడా మనుషులకు ఉన్నటువంటి ఒక కోరిక ఏంటంటే, నేను చనిపోయిన తర్వాత నా శవాన్ని మా ఊర్లోనే పెట్టాలి అనేటువంటి కోరిక అందరికీ ఉంటుందండి. చూడండి, యాకోబు కూడా ఆయన చివరి ముసలితనంలో ఐగుప్తుకి వెళ్ళాడు. వాళ్ళ కొడుకు యేసోబు రమ్మన్నాడు కదా, కాబట్టి అందరు వెళ్ళి అక్కడికి వెళ్ళారు. యాకోబు చెప్పాడు, నేను చనిపోయిన తర్వాత నా శవాన్ని మీరు నా భార్య కాడ పెట్టాలి. వాళ్ళ భార్య శవం ఎక్కడుందంటే కనాను దేశంలో ఉంది. ఈయన ఇప్పుడు ఎక్కడున్నాడు? ఐగుప్తులో ఉన్నాడు. అప్పుడు యాకోబు చనిపోయినప్పుడు యోసేపు ఆ శవాన్ని తీసుకొని కనాను దేశానికి వెళ్ళి అక్కడ సమాధి చేశాడు. అంటే అందరి కోరిక ఏంటంటే, నేను మా సొంత ఊరిలో పాతి పెట్టబడాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంట? న్యాయంగా నడుచుకునేటువంటి వాళ్ళు పరిశుద్ధ స్థలానికి దూరంగా కొనుక్కోబడి పట్టణస్థుల వలన మరువబడుతున్నారు. కనీసం వాళ్ళని జ్ఞాపకం చేసుకునే వాళ్ళు కూడా లేరు. వాడు న్యాయంగా జీవించాడు. మనం అప్పుడప్పుడు కుడికలు పెట్టుకుంటాం కదా, జ్ఞాపకార్థ కుడికలని. సొలొమోను చెప్తున్నాడు, సామెతలు 10:7 నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరము అన్నాడు కదా. నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకుంటారు, దుర్మార్గుల్ని జ్ఞాపకం చేసుకుంటారు. చూడండి, ఇక్కడ న్యాయంగా నడుచుకున్న వాళ్ళంట కనీసం వాళ్ళని గుర్తు చేసుకునే వాళ్ళు కూడా లేరంట. పట్టణస్థుల వలన మరువబడుతున్నారు. ఏంటి పరిస్థితి? ఇది వ్యర్థమే. 11వ వచనం, దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగపోవటం చూసి మనుషులు భయం విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుదురు.
తాగినవాడికి అన్న శిక్ష రావట్లా, తిరిగేవాడికి అన్న శిక్ష రావట్లా. సో ఏమవుతుందంటే ఇంక భయాన్ని వదిలేశారు, హృదయపూర్వకంగా చెడుతనం చేస్తున్నారు. ఎందుకంటే స్పాట్లో శిక్ష రావట్లా. అప్పుడు మన సినిమాలు చూపిస్తుంటారు, కొంతమంది పోలీస్ ఆఫీసర్లు ఇక ఎన్కౌంటర్ చేస్తుంటారు. ఎందుకంటే ఈ ఖర్చు వాడిని కోర్టులో పెట్టడం, వాడికి మేపటం ఎన్ని అవసరం అని చెప్పి ఎన్కౌంటర్ చేస్తారు. అంటే వాళ్ళకి అనిపించింది ఏంటంటే శిక్ష అనేటువంటిది స్పాట్లో ఉండాలని. కానీ వాస్తవం ఏంటంటే నిజంగా మన భారతదేశ చట్టాన్ని ఇప్పుడు కూడా ఒప్పుకోవాలండి. మీరు గమనించండి, చాలా కేసులు కొన్ని సంవత్సరాలు నడుస్తుంటాయి. కారణం ఏంటో తెలుసా? దుష్టుడికి శిక్ష అనేటువంటిది ఆలస్యంగానే పడాలి. ఎందుకు ఆ ఉద్దేశం అంటే వాడు మారతాడేమో అని. మొన్న నేను చూశానండి ఒక సినిమాలో, ఇదే ఆ రైటర్ రాశాడు, ఆ జడ్జి చెప్తున్నాడు, మేము ఎందుకు వాయిదాలు వేస్తామంటే మీరు తప్పు తెలుసుకొని రాజీ పడతారేమో వాయిదాలు వేస్తామంటున్నాడు అండి. జడ్జి అంటున్నాడు అన్నమాట. ఎందుకు వాయిదాలు తిప్పుతా ఉంటారు ఎందుకనంటే మార్పు వస్తుందేమో అని. దేవుడు కూడా అలాగే. ఇందాక మనం గమనించాం, యెషయా గ్రంథము 57 10వ వచనంలో, యెషయా 57:16, నేను నిత్యము పోరాడువాడను కాను, ఎల్లప్పుడూ కోపించువాడను కాను, అలా గుండె నా మూలంగా జీవాత్మ క్షీణించును, నేను పుట్టించిన నరులు క్షీణించిపోదురు. స్పాట్లో ఎన్కౌంటర్ అంటే దేవుడు కూడా ఎన్కౌంటరే అని ఎంచుకుంటే ఒక్కడు కూడా బతకడు. దేవుడు అదే చెప్తున్నాడు, నేను నిత్యము పోరాడువాడను కాను, ఎల్లప్పుడూ కోపించువాడను కాను. అలాగుంటే ఎన్కౌంటరే నా ధ్యేయం అనుకుంటే నా మూలంగా జీవాత్మ క్షీణించును, ఒక్కడు కూడా బతకడు. కాబట్టి ఎందుకు దేవుడు మరి ఆలస్యం చేస్తున్నాడంటే అందరూ ఆయన బిడ్డలే, వాడు మారతాడేమో అనేటువంటి ఉద్దేశం. వాడు మారాలి. చూడండి, అదే అన్నాడండి, మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకంలో ఎక్కువ సంతోషం అంట. 99 మంది ఉన్న నీతిమంతులు మేము, దేవుడా నీకు ఎల్లప్పుడూ సంతోషాన్ని ఇస్తున్నామనంటే ఇది కాదు నాకు కావాల్సింది. దానికి మించింది ఏంటంటే ఒక్క పాపిలో మార్పు రావడం. మేము 99 మంది ఉన్నాము, నీతిగా బ్రతుకుతున్నామంటే ఓకే, సంతోషమే కాదంటలా, కానీ దీనికి మించి నాకు కావాలి. కాబట్టి మనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి, మనకున్నటువంటి సామర్థ్యాన్ని బట్టి మనము వెంటనే అంటుంటాం, ఎందుకు ఇలా జరుగుతుంది, నేను దేవుణ్ణి అనుసరిస్తున్నాను, వర్ధనలేకపోతున్నాను అనేటువంటి మనము ఆలోచిస్తుంటాం. కాబట్టి మొట్టమొదటి సమాధానం ఏంటంటే దేవుడు అందరినీ సమానంగా చూస్తున్నాడు. వారిలో మార్పు కోసమే దేవుడు వేచి ఉన్నాడు. వాళ్ళు ఎందుకు వర్ధిల్లుతున్నారు, ఎందుకు సుఖంగా ఉన్నారు అని అంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. చూడండి, శరీర సంబంధంగా ఎవరైనా సరే వాళ్ళకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి అభివృద్ధిలోకి రావటం అనేటువంటిది ఇది అందరికీ సమానంగా ఇచ్చేటువంటిది, దేవుడిచ్చేటువంటి వరం. సంతానమైన, ధనవృద్ధి అయినా ఇవన్నీ కూడా చూడండి దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదమే. అయితే ఒక వ్యక్తి మోసం చేసో అక్రమంగానో ధనవృద్ధి చేసుకుంటున్నాడు అని అంటే అది వాడి వ్యక్తిగతం. దేవుడైతే అందరినీ సమానంగా చూస్తున్నాడు, మోసం చేసే విషయంలో దేవుని పాత్ర లేదు, అది వాడి వ్యక్తిగతం. అది వాడి వ్యక్తిగతం. ఈరోజు ఈ సృష్టి మొత్తాన్ని దేవుడు ఏం చేశాడు అని అంటే అందరికీ సమానంగా వాళ్ళు ఏ మతమైనా ఆయన్ని అనుసరించినా అనుసరించకపోయినా. చూడండి దేవుడు నిజంగా ఎంత ప్రేమ అంటే, దేవుడిచ్చిన జీవితాన్ని జీవిస్తూ, మనిషిగా జీవిస్తూ, దేవుడిచ్చినటువంటి ఈ భూమిని అనుభవిస్తూ, ఈ గాలి అనుభవిస్తూ దేవుడే లేడు అంటున్నారండి. ఈ మధ్య ఈ బ్యాచ్ ఎక్కువైపోయారు. ఈ మధ్య దేవుడు లేడు అనే బ్యాచ్. దేవుని చేత వాళ్ళు ఒక జీవితాన్ని పొందారు. భూమి దేవుడిచ్చిందే, సూర్యుడు దేవుడిచ్చిందే, వర్షం దేవుడిచ్చేదే, మనం పిలుస్తున్నామే ప్రాణవాయువు అంటూ ఆక్సిజన్ అంటాము, గాలిలో 90% ఉంది, 80% ఉంది అని వీళ్ళు చెప్తున్నారే, మరి ఎవడిచ్చాడు ఈ ఆక్సిజన్?
ఆ దేవుడు ఇస్తే ఆ దేవుడే లేడు అని చెప్పుకుంటున్నా కూడా అయినా దేవుడు వారిని కూడా సహిస్తున్నాడు. కారణం ఏంటంటే వాళ్ళు కూడా ఆయన బిడ్డలే, మారతారేమో. చూడండి, దినవృత్తాంతాల 2వ గ్రంథంలో మనం గతంలో కూడా ఈయన గురించి మనము నేర్చుకున్నాం. సందర్భాన్ని బట్టి మరొకసారి అతని గురించి జ్ఞాపకం చేసుకుందామండి. 33వ అధ్యాయం, దినవృత్తాంత 2వ గ్రంథము 33వ అధ్యాయంలో మనష్య అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. చూడండి, మనష్య అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. వీళ్ళ నాన్న ఎవడో తెలుసా? హిజ్కియా అంటే మంచి విశ్వాసి. అలాంటి హిజ్కియా కడుపును పుట్టినటువంటి వీడు మనస్సు అనేటువంటి ఇతను చూడండి ఎలా ఉంటున్నాడు. 2వ వచనం, ఇతడు ఇశ్రాయేలీయుల ఎదుటి నుండి యెహోవా వెళ్ళగొట్టిన అన్యజనులు చేసిన హేకలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. ఇతడు తన తండ్రిని హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి బయలుదేవతలకు బలిపీఠం నిలిపి దేవతా స్తంభములను చేయించి ఆకాశ నక్షత్రాలన్నింటినీ పూజించి కొలిసెను. వాళ్ళ నాన్న అన్ని గుళ్ళు, విగ్రహాల గుళ్ళు పడగొడితే వీడు తిరిగి కట్టించాడంట. అన్ని నక్షత్రాలకు మొక్కుతున్నాడు, దేవతలకు మొక్కుతున్నాడు. కిందకు వస్తే సోదెగాలతో సహవాసం చేస్తున్నాడు, కర్ణ పిచ్చగాలతో సహవాసం చేస్తున్నాడు. ఆ తర్వాత ఇంకా కిందకు వస్తే పిల్లల్ని అగ్నిగుండం దాటిస్తున్నాడు. అతడు చూడండి 9వ వచనం 6వ వచనంలో, అతడు తన కుమారులను అగ్నిలో గుండా దాటించి ముహూర్తములు విచారించు మంత్రములను చెల్లంగితనమును వాడుక చేయు. చూడండి, మంత్రాలు చెల్లంగితనం చేసేవాళ్ళు, అగ్నిగుండం దాటించటము, ఇలా ఇతను చేయనటువంటి పని లేదు. అన్ని దుర్మార్గ పనులు చేస్తున్నాడు. వాళ్ళ నాన్న ఎంత మంచోడో వీడంత పచ్చి దుర్మార్గుడైపోయాడు. మరి దేవుడిని చంపేయాలిగా. 10వ వచనం, యెహోవా మనస్సేకును అతని జనులకును వర్తమానం పంపినను వారు చెవియొగ్గలేకపోయిరి. దేవుడు సేవకులను పంపించాడంటారా? మీ నాన్నటువంటి వాడు, నువ్వేంది ఇలా తయారావు అని చెప్పడానికి, దేవుని గురించి తెలియజేయటానికి ప్రవక్తలు వచ్చారంట, ప్రవక్తలు చెప్పారంట. అయినా కానీ వీడు ఎవరిని లెక్క చేయట్లే. మరి దేవుడు ఇప్పటికైనా చంపేయాలి కదా. 11వ వచనం, కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించాను. మనసే తప్పించుకొని పోకుండా వారు అతను పట్టుకొని గొలుసులతో బంధించి అతను బబులోను తీసుకొని పోయేరి. దేవుడు మరణశిక్ష వేయలేదు, కానీ ఆ మనుష్య మీదకి దేవుడు ఒక శిక్ష పంపించాడు. అష్షూర్ అనేటువంటి సామ్రాజ్యం వాళ్ళు వచ్చి ఇతను ఓడించి అతను గొలుసులతో బంధించి వాళ్ళ దేశం తీసుకొని పోయారంట. అతను శ్రమల్లో ఉన్నప్పుడు తన దేవుడిని యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి అతను తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనసే తెలుసుకొనెను. శ్రమలో ఉన్నప్పుడు వాడు మారాడంట. యెహోవాయే దేవుడని తెలుసుకున్నాడంట. తను తగ్గించుకున్నాడంట, బహుగా తగ్గించుకున్నాడంట. ఆ తర్వాత మనం చూస్తే 14వ వచనం నుంచి మనం చూస్తే ఈ అధ్యాయం చివరి దాకా మనం చూస్తే అతను మారిన తర్వాత మరలా తాను ఏ తప్పు చేశాడో అవన్నీ, బొమ్మలు నిలబెట్టాడు కదా, గుళ్ళు కట్టించాడు కదా, ఆ గుళ్ళు మొత్తం పడగొట్టి ఆ బొమ్మలు మొత్తం మూటగట్టి ఊరు బయటికి లాగించేశాడంట. దేవుని ఆలోచన ఇదే, మారతాడులే. ఎంత దుర్మార్గుడైనా సరే వాడు మారాలా. ఎప్పటికైనా మారతాడు అని దేవుడు వేచి ఉంటాడు. అయితే కొంతమంది ఏం చేస్తారంటే చివరి దాకా కూడా మారు, సచ్చిన దాకా కూడా మారరు, సస్తున్నా కూడా మారరు. మన పెద్దలు చెప్తా ఉంటారు, ఒకడంట బతికున్నప్పుడు వాడు అసలు దేవుని పేరే వాడు ఒప్పుకోడంట. చూడండి, అరే ఇప్పటికైనా సాగుబోతులు ఉన్నావు కదరా, నారాయణ అనరా అంటే వాడు నారాయణ కూడా అంటలేదంట. అరే నారాయణ అనరా అంటే వాడు పీస్ అంటున్నాడంట. మన పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు మనకి ఈ విషయాలు. నారాయణ అనమంటే అంటలేదంట, కనీసం నారాయణ అనకపోయినా నారా అనరా అంటే వాడు పీస్ అంటున్నాడంట. నారా అన్న పీస్ అన్న ఒకటే, వాడు పీస్ అంటున్నాడు కానీ నారా అని మాత్రం ఒప్పుకోవట్లేదంట. అంటే కొంతమంది ఉంటారండి సచ్చిందాక కూడా మారరు, నేను మారనంటారు. దేవుడు ఒకవైపు వాళ్ళని చూసి బాధపడుతూ, అరే రేపు అంటే దేవుడు ఏం చూస్తాడంటే వాళ్ళ భవిష్యత్తును చూస్తాడు. రేపు అగ్నిగుండంలో వీడికి కాలాల్సి ఉంటుంది.
అగ్ని ఆరదు, పురుగు సావదు, నీళ్లు నీళ్ళు అని అంటాడు. వాడికి ఇచ్చేవాడు కూడా లేడు. దేవుడేవాడు భవిష్యత్తు చూస్తుంటాడు. లూకాసు వార్త 19:41 యేసుప్రభువు వారు యెరూషలేముకి వచ్చి దాన్ని చూసి ఏడుస్తున్నాడంట. యెరూషలేమును చూసి యేసుప్రభువు వారు ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు? వాళ్ళు బాగానే ఉన్నారు. అప్పుడు యెరూషలేము పట్టణం ఆయన ఉన్నప్పుడు మందిరము అద్భుతంగా ఉంది. ప్రజలందరూ సుఖంగా ఉన్నారు. ఎవరికి ఏం బాధలు లేవు. అందరూ హ్యాపీగా ఉన్నారు. కానీ యేసుప్రభువు వారు ఆ యెరూషలేముకి వచ్చినప్పుడు దాన్ని చూసి ఏడుస్తున్నాడంట. ఎందుకనంటే కొద్ది రోజుల్లో ఈ దేవాలయం పడగొట్టబడుతుంది. ప్రజలు చాలా మంది చచ్చిపోతారు. భవిష్యత్తు చూస్తున్నాడు యేసుప్రభువు వారు. ఆయన చూసిందేమో క్రీస్తుశకము 30-29 ఆ ప్రాంతంలో ఆయన చూశాడు. క్రీస్తుశకం 70లో ఆ యెరూషలేము దేవాలయం పడగొట్టబడింది. యూదులు ఊసకోతకు గురయ్యారు. చాలా మంది యూదులు చంపబడ్డారు రోమీల చేతిలో. మందిరాన్ని కట్టింది రోమీలే. చివరి క్రీస్తుశకం 70లో మందిరాన్ని పడగొట్టింది కూడా యూదుల ఆ రోమీలే. రోమా సామ్రాజ్యం వాళ్ళు యెరూషలేములో దేవాలయాన్ని క్రీస్తుశకం 70లో భూస్థాపితం చేశారు. ఇప్పటికి కూడా ఆనవాళ్ళు కూడా లేవు. ప్రజల్ని ఊసకోత కోసారు యూదుల్ని క్రీస్తుశకం 70లో. యేసు ప్రభు భవిష్యత్తు చూసి ఆ పట్టణాన్ని చూసి ఏడుస్తున్నాడండి. 29లో ఆయన పట్టణాన్ని చూసి ఏడుస్తున్నాడు. 70లో అంటే 70లో ఏం జరగబోతుందో 29లో ఆయన అది చూశాడండి, ఏడుస్తున్నాడండి. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఎవడు నశించకూడదు. వాడు ఎవడైనా కానీ, దుష్టుడైనా, మహా విశ్వాసఘాతకుడైనా, భక్తిహీనుడైనా, ఎవడైనా సరే ఎవడు నశించకూడదు. అందరూ రక్షణ పొందాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే ఆయన దుష్టులు వర్ధిల్లుతున్న ఆయన సహిస్తాడనమాట. మారతాడులే. మనం ఏం చేస్తున్నామంటే మారకుండా దేవుని యొక్క సహనాన్ని మనము పరీక్షిస్తున్నాం. ఆయనకి ఆయాసం కలిగిస్తున్నాం, ఆయనకి బాధ కలిగిస్తున్నాం. ఇప్పటికైనా మనం అర్థం చేసుకొని మార్పు చెందడానికి మనము ప్రయత్నం చేద్దాం. మరొక విషయం ఏంటంటే నీతిగా ఉండేటువంటి మనము తొందరపడి మాట్లాడకుండా, ఆసాపు ఏమన్నాడు? నేను నీతిగా ఉండటం వ్యర్థమే. ఎందుకు అనవసరంగా? 37వ కీర్తన మీద తర్వాత మీరు చదవండి. ఇంటికి పోయిన తర్వాత దావీదు అదే రాశాడండి 37వ కీర్తనలో. ఆయన 37వ కీర్తనలో ఏమంటాడంటే వ్యసనం పడవద్దు, వాళ్ళని చూసి వ్యసనం పడవద్దు అనే విషయాన్ని 37వ కీర్తనలో దావీదు చక్కగా రాస్తాడండి. వాళ్ళు కొంతకాలం వరకు అలా ఉంటారు, తర్వాత అదంతా ఉండదు. ఒకటి జాగ్రత్తగా చూసిన భక్తిహీనులు నిర్మూలమైపోద్ది. మీ చరిత్ర మీరు గమనించండి. చరిత్రలో దుర్మార్గంగా జీవించినటువంటి వాళ్ళు ఆనవాళ్ళు కూడా లేవండి, ఆనవాళ్ళు కూడా కనపడవండి. రోమా సామ్రాజ్యం ఒకప్పుడు యూదుల్ని చంపారు, క్రైస్తవుల్ని నానా బాధలు పెట్టారు. ఇప్పుడు రోమా సామ్రాజ్యం ఎక్కడ ఉంది? ఎక్కడ లేదండి. చూడండి. కాబట్టి దుష్టులు వర్ధిల్లుతున్నప్పుడు మనం అనుకుంటాము ఎందుకు దేవుడు ఆలస్యంగా అనుకుంటాం, కానీ వాళ్ళు మారతారేమో అని దేవుడు చూస్తాడు. మారకపోతే చివరికి ఇంకా తన ఉగ్రతను కుమ్మరిస్తాడు. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం అదే చెప్పాడు ఇశ్రాయేలుకి, నేను సహించాను, ఇసుక పుట్టింది, మీ మీద కుమ్మరిస్తానన్నాడు, కుమ్మరించాడు. కాబట్టి మనము తొందరపడి మాట్లాడకుండా, వాళ్ళందరూ దేవుని బిడ్డలే, వాళ్ళ మార్పు కోసం మనం కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి తప్ప అసూయపడటం, మస్త్రపడటం, ఎందుకు ఇలా జరుగుతుందని మనసులో మనము అనుకోవటం. రెండవది ఏంటంటే దేవుని మీదనే సనగటం. ఎందుకు? దేవుడు ఏమైపోయాడు? న్యాయం చేసే దేవుడు ఎక్కడ పోయాడు అనేటువంటి మాటలు మాట్లాడకుండా వారు మన వాళ్ళు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ మార్పు కోసం మనము ప్రార్థన చేద్దాము. మన భక్తిని విడవకుండా ఎల్లప్పుడూ కాపాడుకుందాం. ఒకటి వాస్తవం ఏంటంటే దుష్టులకు శిక్ష ఉంటుంది. కొద్ది లేట్ అయినా కానీ శిక్ష అనేటువంటిది ఉంటుంది. మన భారతదేశంలో కూడా తీవ్రవాదుల్ని కొన్ని సంవత్సరాలు జైల్లో ఉంచుతారు, కానీ ఏదో ఒక రోజు వాళ్ళకి ఉరి శిక్ష విధిస్తారు. అది వాస్తవం. అది ఒకవేళ మన ప్రభుత్వం వాళ్ళు చేయకపోయినా కానీ దేవుడు మాత్రము న్యాయం చేస్తాడు. తప్పకుండా దుష్టులకు శిక్ష విధిస్తాడు. ఆ పరిస్థితి దాకా రాకూడదనే వాళ్ళ మార్పు రావాలని దేవుడు చూస్తున్నాడు. మారారా? మనష్య మారాడు, తిరిగి తన జీవితాన్ని చక్కగా జీవించాడు. ఆ తర్వాత నెబుకద్నెజరు ఆయన కూడా మారాడు, తర్వాత మరలా శేష జీవితాన్ని సంతోషంగా గడిపాడు. కాబట్టి మారితే భవిష్యత్తు బాగుంటుంది, లేదులే అని అంటే
దేవుని యొక్క ఉగ్రత నిలిచి ఉంటుంది. అది వాస్తవం. అప్పుడు దేవుడు ఇంకా జాలి కరుణ అనేటువంటిది అప్పుడు దేవునికి ఉండదు. కాబట్టి సమయం ఉన్నప్పుడే మారు మనసు పొందుదాము, మన క్రియలు దిద్దుకుందాము, నీతిగా బ్రతుకుదాము. నీతిగా ఉండేటువంటి మనము ఒక మాట గమనించాలండి, నీతితో కూడిన కొంచెమే శ్రేష్టం అంటాడు సొలొమోను. నీతితో కూడినటువంటి కొంచెమే శ్రేష్టం. ఈ భూమి మీద మనం కొంతకాలం బ్రతుకుతాము, ధనవంతుడైనా చనిపోతాడు, దరిద్రుడైనా చనిపోతాడు. కాబట్టి ధనం లేదే అనేటువంటి విషయాలు మనము ఆలోచించుకుంటూ దేవుణ్ణి మనము విసర్జించకుండా, దేవుని మీద మనం వ్యతిరేకంగా మాట్లాడకుండా నీతితో కూడినటువంటి కొంచెంతో తృప్తి కలిగి జీవిద్దాము. రేపు మనకి నిత్య జీవాన్ని దేవుడు ఇస్తాడు. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేస్తూ మనం రొట్టె విషయ కార్యక్రమాలు జరిగించుకుంటాం.